మరొక బ్రేక్ ని చూస్తున్నాం. సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల వేతనాల చెల్లింపుపై స్పష్టత ఇవ్వాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు జూనియర్ లెక్చరర్లు కీలక భూమిక పోషించారని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఉండవు, అంతా సర్కారు ఉద్యోగులే ఉంటారు. సమైక్య పాలకులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను చాలా బాధలు పెట్టారని, ఇక ప్రత్యేక రాష్ట్రం రాగానే ఒక్క సంతకంతో అందరినీ రెగ్యులర్ చేస్తా అని తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలు ఎక్కడని లేఖలో రేవంత్ రెడ్డి ప్రశ్నించారు కేసీఆర్ని. అంతేకాకుండా 2014 టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల వేతనాల చెల్లింపుపై స్పష్టత ఇవ్వాలని కోరారాయన. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు జూనియర్ లెక్చరర్లు కీలక భూమిక పోషించారని గుర్తు చేశారు. ఇక తెలంగాణలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఉండవు, అంతా సర్కారు ఉద్యోగులే ఉంటారు. సమైక్య పాలకులు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను చాలా బాధలు పెట్టిండ్రు. ప్రత్యేక రాష్ట్రం రాగానే ఒక్క సంతకంతో అందరినీ రెగ్యులర్ చేస్తాని తెలంగాణ ఉద్యమం సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలపై కేసీఆర్ని విమర్శించారు. ఇక లేఖలో ప్రశ్నించడంతో పాటు అంతేకాకుండా 2014 టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చారని రేవంత్ గుర్తు చేశారు.